వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. విశాఖలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. బీచ్ రోడ్ లో జరిగే ఈ మెగా ఈవెంట్ కు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, అధికారులు, యోగ గురులు హాజరు కానున్నారు. ఏర్పాట్లను పకడ్బందీగా చూసేందుకు అధికారులు, పోలీసు విభాగాల సమన్వయంతో సీఎం సమీక్ష నిర్వహించారు. యోగాతో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రతా ఏర్పాట్లు బలపర్చారు. వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని గుంటూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. రెంటపాలెలో పార్టీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లాలంటే విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్త చనిపోతే పార్టీ నేత పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అంబటి విమర్శించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో జగన్ బయటకు రావడానికి పరిస్థితులు లేవని విమర్శించారు. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. ఎందుకు చేస్తే నాకు అర్థం కాదు. అమరావతి మహిళలు లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేస్తానని అడుగుతా ఉన్నా. అదేమండి వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మణ్ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో సాగు బతుకుల మధ్య ఉంటాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే సహితమైన పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. ఈ సందర్భంలో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళు పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలా మంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని పార్టీ నాయకులపై జరుగుతున్న విమర్శలు, దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలతో లబ్ధి పొందాలనుకుంటే అది వమ్ము అవుతుందని హెచ్చరించారు. పార్టీ లోపాలను పరిశీలించి సరిచేసుకుంటామని, అయితే నాయకులపై దాడులు జరిగితే బీఆర్ఎస్ శక్తివంతం లేకుండా ఐక్యమత్యంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ తో పాటు పార్టీకి అంకితమైన ప్రతి నాయకుడిని కాపాడుకుంటామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఈ రాజకీయ సమయంలో బీఆర్ఎస్ బలంగా నిలబడేందుకు కార్యాచరణ ఖరారవుతోందన్నారు. అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిలు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు, కానీ కేవలం 60% మంది అంటే 3 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి 3 ఎకరాల వాళ్ళకే ఇస్తారా, ఆ పైన ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మరి పోయిన సీజన్లో పెండింగ్ పడ్డ వాళ్లకు ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా? మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా 100% మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరికి కూడా చెప్పడం లేదు. మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు, విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి 5వ 6వ నోటీసు ఇవ్వడం, ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఇది వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, నేనేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైనారు. ముందే చెప్పినటువంటి విషయమే హాజరవుతామని, అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరవుతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేమే రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్ మాత్రం పొగురుతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పౌరుషం పొగరు ఒకటే కాదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ అన్నట్లు కేటీఆర్ విదేశాల్లో ఏవో కడిగినట్లే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపే లక్ష్యమైతే ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే జైల్లో వేసే వాళ్లమని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లాలనేదే కేటీఆర్ కు ఆసక్తిగా ఉందని, రెచ్చగొట్టే ప్రయత్నాలపై సీఎం స్పందించకుండా న్యాయబద్దంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. జైలు నుంచి వచ్చి ఏదో సాధించవచ్చునని ఆయన అనుకోవడం సరైంది కాదని మంత్రి సీతక్క హెచ్చరించారు. స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది, కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? నేను ఒక మంత్రిగా ఉండి దానికి కొంత టైం పడుతుంది, రిజర్వేషన్స్ ఉంటాయి, సేమ్ టైంలో 42% మనం బీసీ కులగణన మీద కులగణన చేపట్టినాము. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు క్యాబినెట్లో డిస్కస్ చేసే పెడతాం. కానీ నేను అన్న మాట తప్పించిన అని నేను అన్నది ఏమన్నా ఉంటే ఒక్క ఆధారం చూపెట్టంట. ఇక్కడ మాట్లాడితే తెలుస్తాయి కదా, నువ్వు సీక్రెట్గా మేము పెట్టినాము అంటే అది సీక్రెట్ ఎందుకుంటే కార్యకర్తలు 1000 మంది కూర్చున్నాడు అక్కడ. కార్యకర్తలు 1000 మందిలో నేనేమన్నా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా వస్తాయి, ఎప్పుడు అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఒక స్పష్టత, వారం రోజులలో ఎలక్షన్ల మీద స్పష్టత వస్తుందని చెప్పిన. కానీ నేను మాట మార్చలే. ఒకవేళ మాట మార్చినట్టుంటే నా మీద రకరకాల స్టోరీలు వేస్తున్నటువంటి మీడియా సోదరులకు నేను ఎక్కడ మాట మార్చిందో చెప్పండి. అదే కాకుండా అనేక సార్లు క్యాబినెట్ అసెంబ్లీ దగ్గర కానీ లేదా సెక్రటేరియట్లో కానీ మీడియా సోదరులు నన్ను అడిగినప్పుడు ఎలక్షన్స్ గురించి అనేక చర్చలు జరిగినప్పుడు మా క్యాబినెట్లో డిస్కస్ చేసినాక తీసుకుంటాం, లేదా మా పార్టీలో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అనే చెప్పినా కానీ ఎప్పుడు వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుందని ఎట్లా అంట? నోటిఫికేషన్ రావాలంటే దానికి కొద్దిగా ప్రిపేర్డ్గా వర్క్ అయితే ఉండాలి కదా. అందుకనే మీ ద్వారా నా ఆవేదన నేను తెలియజేస్తున్నా. నేను తప్పు మాట్లాడలేదు, తప్పించుకోలేదు. నా మీద వార్తలు రాష్ట్రాలు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నా. ఎలక్షన్ సీతక్క వారం రోజుల నోటిఫికేషన్ అన్నది, తర్వాత మాట మార్చింది, వెనక పోయింది, మాట జారిందట, మాట తప్పిందట, ఏందేందో రాస్తున్నారు. ఒక్కసారి ఆ కొత్తగూడెం పాకాల కొత్తగూడెం 3 రోజుల కింద మీటింగ్ అయింది. రికార్డ్స్ అన్ని తెప్పించుకొని చూడండి. వారంలో రోజులలో నోటిఫికేషన్ నేను అనలేదు.
వారం రోజులలో స్పష్టత వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ పెడతాము అనేది. ఎందుకంటే క్యాబినెట్ ఉన్నది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అనడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మరి మా క్యాబినెట్ మీటింగ్ కూడా అవుతుంది కాబట్టి అక్కడ కొంత స్పష్టత వస్తుంది, పూర్తి స్పష్టత కూడా రావచ్చు అని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే అందరం సభ్యుల నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక్కలం కాదు కదా. కాబట్టి నాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల్లో ఒక్క బాత్రూం కూడా నిర్మించలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఏడాది కాలంగా ఒక్క పాఠశాల భవనమూ నిర్మించలేదని ఆమె మండిపడ్డారు. నాడు నేడు పనులు గత ప్రభుత్వం చేపట్టిన స్థితిలోనే ఆగిపోయాయని తెలిపారు. విద్యార్థులకు అందాల్సిన 15,000లో నుంచి 2,000 కట్ చేసి కేవలం 13,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఆ మిగిలిన 2,000 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో పన్ను మళ్లించడం శోచనీయమని ఆమె విమర్శించారు. మరి మీ మీద ఏం కేసులు వేయాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎంలకి ప్రిన్సిపాల్లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వడం జరిగింది. దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి. ఈ రోజు అధికారం మీ దగ్గర ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ అది చేయరు, ఏదైతే అది మాట్లాడతారు. కానీ ఈ రోజు మా వాళ్ళు ఎవరో 2,000 ఎక్కడికి వెళ్ళాయి, ఎల్ ట్యాక్స్ లోకేష్ జోబులోకి వెళ్ళాయని ఎవరన్నారో నాకు తెలీదు, అన్నారని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, మీరు ఒక్క బాత్రూమ్ కట్టలేదు, మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు. నాడు నేడు పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి. మరి మీకెందుకు 2,000 మీరు కట్ చేసి 13,000 ఇస్తున్నారు? 2-3 పిల్లలు ఉంటే 30-45,000 ఇవ్వకుండా 15,000 ఫస్ట్ సంవత్సరం ఎక్కొట్టి 2వ సంవత్సరంలో 13,000 ఇచ్చారు. ఆ 2,000 ఎక్కడికి వెళ్ళింది? ఏ హెచ్ఎం అకౌంట్ లో వేశారు, ఏ ప్రిన్సిపల్ అకౌంట్ లో వేశారు, లేదా ఏ కలెక్టర్ అకౌంట్ లో వేశారో ఈ రోజు రిలీజ్ చేయండి. సైప్రస్ ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 అవార్డు ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. ఈ సందర్భంగా స్పందించిన మోదీ ఈ గౌరవాన్ని భారత్, సైప్రస్ దేశాల మధ్య ఉన్న మైత్రికి అంకితం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం తరపున అవార్డు స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ అవార్డుతో భారత్ అంతర్జాతీయ ప్రతిష్ట మరింత పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. साइप्रस सरकार का और साइप्रस के लोगों का ऐसे हार्दिक अभिनंदन करता हूं, आभार व्यक्त करता हूं। यह सम्मान केवल मेरा, नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है। उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है। ये हमारे देश के सांस्कृतिक भाईचारे और वसुधैव कुटुंबकम की विचारधारा का सम्मान है। मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को, हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता हूं। सभी भारतीयों की ओर से मैं इस सम्मान को अत्यंत विनम्रता और कृतज्ञता से स्वीकार करता हूं। यह अवार्ड शांति, सुरक्षा, संप्रभुता और क्षेत्रीय अखंडता और हमारे लोगों की समृद्धि के लिए हमारी अटूट प्रतिबद्धता का प्रतीक है। एक्सेलेंसी, मैं इस सम्मान को भारत और साइप्रस के संबंधों के प्रति एक जिम्मेदारी के रूप में इसका महत्व मैं समझता हूं और मैं उस भाव से इसको लेता हूं। मुझे पूरा विश्वास है
कि हमारी सक्रिय साझेदारी आने वाले समय में और भी नई ऊंचाई। ఆంబర్పేటలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమంతరావు నివాసంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోందని మంత్రి తెలిపారు. రిజర్వేషన్లు, సంక్షేమం, విద్య, ఉపాధి రంగాల్లో బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో తెలంగాణలో బలహీన వర్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. సీనియర్ నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు, సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో 10 సంవత్సరాలుండి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టయితే. కాబట్టి ఈ రోజు మరొకసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలహీన వర్గాల సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను, వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం చేస్తాం. మాజీ మంత్రి జోగి రమేష్ కు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటుగా హెచ్చరిక చేశారు. అధికారంలోకి వచ్చేది మేమే తలుచుకున్నట్లయితే తొలి రోజు జోగి ఇల్లు మాయం చేసేవాళ్లమన్నారు. మళ్లీ అలాంటి మాటలు చెబితే చంద్రబాబు పవన్ ఇచ్చిన మాట కూడా వినేది లేదన్నారు. జోగి రమేష్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము, ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా కబూరుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే తగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబద్ధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్లీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు. కరెక్ట్ గా వీళ్ల బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో బయటొస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట, చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఉన్నది, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఏం కాబట్టాం, మన పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరైతే లేకపోతే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చుకోలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు.
పశుసంవర్ధక, పాడి, పారిశ్రామిక అభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా చాంబర్లో పూజలు నిర్వహించారు. అధికారుల హాజరుతో జరిగిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలియజేశారు. తన శాఖల అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీహరి తెలిపారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి తోడ్పాటు, యువత సాధికారత కోసం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమిష్టిగా పనిచేస్తానన్నారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. యోగాసనాలు చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంత అవసరమో ప్రాముఖ్యతను వివరించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలని మంత్రి ఫరూక్ ప్రజలను ఆహ్వానించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ప్రతి స్థాయిలో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పోయిన నెల 21 తేదీ నుంచి ఈ నెల 21 తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ప్రతిరోజు అని చెప్పి అందరినీ ఉత్తేజపరిచి ఈరోజు అధికారులు, అదేవిధంగా ప్రజలు, మహిళా మండలు, ఆడబిడ్డలు చాలా మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇదే ఈవెంట్ 21 తేదీ విశాఖపట్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా సూరత్లో 1.5 కోట్ల ప్రజలు ఆ రోజు ఈవెంట్లో పాల్గొన్నారు. మనం అంతకు మించి 2 కోట్ల మంది ప్రజలకందరికీ దీన్ని చైతన్యవంతులు చేసి యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి 21 తేదీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇది మనకందరికీ అవకాశం మంచిది. నేను దాదాపుగా 50-60 ఏళ్ళు చేస్తా ఉన్నా. ఏదో ఒక ఈవెంట్ ఉండాలి మనకు. ఈ వయసులో దాదాపు నాకు 70 సంవత్సరాలు కలెక్టర్ గారు కూర్చోలేరు. సార్ మీకు ఎందుకు వచ్చి కూర్చోబట్టే వద్దమ్మా, భగవంతుడు ఆ శక్తి ఇచ్చినాడు, ఇంతవరకు చేద్దామని చెప్పడం జరిగింది. నేను దాదాపుగా 65 ఏళ్ళ నుంచి కూడా స్కిప్పింగ్ చేస్తాను. దాదాపుగా 8,000-10,000 స్కిప్పింగ్ చేసేవాడిని. సరే వయసు వచ్చింది కాబట్టి డాక్టర్లు మనకు చెప్పారు, ఇప్పుడు కూడా చేయడానికి ఆ శక్తి ఉంది నా దగ్గర. అయినా కానీ ప్రతిరోజు వాకింగ్ చేయండి, నేను నిద్రపోను. అదేదో చేస్తూనే ఉండాలా. కాబట్టి వాకింగ్ లేనప్పుడు తిండిని తగ్గియాలా. ఒక చపాతీ, 1/2 చపాతీని పడుకుంటే సుఖంగా ఉంటుంది. మన కడుపు నిండా తిని యోగా చేసే లాభం ఏమేమిది? ఉదయాన్నే మనకు అజాన్ ఇస్తారు, నమాజ్ చదువుకుంటారా అని. పొద్దున్నే శుభాపాతం పెడతా, కౌసల్య సుప్రయ రామ ప్రవర్తితే సంధ్య ప్రవర్తితే అని ఎవరు లేస్తూ ఉంటారు? ఏదో మన ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం చేస్తూ అన్నారు. కానీ దయచేసి విన్యాసాలు మన కోసం వాళ్ళు నేర్పించిపోయినా దీన్ని కంటిన్యూ చేద్దామనేది మీలో ఆలోచన రావాలా, ఆ పట్టుదల ఉండాలా. అదేదన్నా జిల్లు ఉంటేనే, అలర్జీ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఏదో అధికారులు చెప్పినారు పోదామనే కాడికి కాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ప్రెస్టీజియస్గా తీసుకొని మన రాష్ట్రంలో పెట్టాలా ఈ 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం అని చెప్పి ఏర్పాటు చేసినందుకు వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి మళ్ళీ 21 తేదీ కలెక్టర్ గారు దీన్ని పెద్ద ఎత్తున చేసి మళ్ళీ ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఇంతవరకే కాకుండా ఆయన ఎవరు ఒకే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి భవనాల నిర్వహణ, విభాగాల పనితీరుపై సూపరింటెండెంట్ వైద్య సిబ్బందితో సమీక్ష చేపట్టారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను తనిఖీ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. ఆసుపత్రిలో ఖాళీ పోస్టులు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సర్జరీలు, వైద్య పరీక్షలు, డయాగ్నోస్టిక్ సేవలపై స్పష్టత కోరారు. ఆయుష్మాన్ భారత్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అడిగి ఆరోగ్య సేవలపై రోగుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
గాంధీ హాస్పిటల్ అనేక రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ను, హాస్పిటల్ సిబ్బందిని అందరిని కూడా కరోనా విషయంలో అలర్ట్ చేయాలి. కరోనా ప్రోటోకాల్ విషయంలో కొంత అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలనే దృక్పథంతో ప్రధానమంత్రి ఆదేశించారు. హాస్పిటల్లో సౌకర్యాల విషయంలో ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ గారితో కలిసి కొంతసేపు చర్చించాము. ఇక్కడ సిబ్బంది పరిస్థితి ఏంది, ఇతరత్ర కూడా తెలుసుకున్నాం. వేల మంది పేషెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పేషెంట్స్ కావాల్సినటువంటి సౌకర్యాలను, ఆర్థిక వనరుల అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం. హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమల కాంబినేషన్ లో రూపొందిన కుబేరా సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ధనుష్ తాను తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. శేఖర్ కమల దర్శకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. నాగార్జున, రష్మికలతో కలిసి నటించడం అరుదైన అనుభవమని చెప్పారు. కుబేరా సినిమా ప్రేక్షకులకు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుందన్న ధనుష్ సినిమాను తప్పక థియేటర్లలో చూసి ఆదరించాలని అభ్యర్థించారు. Was in my mind throughout this AV. Everything the AV said that I had achieved so many things. Everything that I have achieved is nothing compared to what my father has achieved. A villager, a farmer, and today I'm here, standing here. This because of him, is his hard work. So I wanted to start my speech thanking Shekhar sir, but I'm starting this thanking my father. Shekhar sir, how are you? You have literally put everything on the line. Your health is okay. He worked so hard, he put his health online, and there are so many days he was not well, but he still came to shoot, he still worked through it. I was so worried, a lot of days I was very worried about you. You're better now, sir. You're taking rest. Okay, super. Very happy. This is Kubera is my 51st Tamil film, my second Telugu film. First was Sir. And but Shekhar sir narrated me the script before Sir. Shekhar sir approached me before Sir, but then he took a lot of time to write this story. I'm very, very blessed that my second film is with you, Shekhar sir. Thank you so much for just being you. In this era of chasing numbers, there is this man who's chasing butterflies in his films. It is so endearing to see that. Like Rajamouli sir said, you are very stubborn, but it is not wrong to be stubborn for the right reasons. I feel you are stubborn for the right reasons. Thank you so much for being you, and thanks for Kubera, thanks for Deva. It really means a lot to me. Such a fantastic character you have given me. Thank you so much. Nag sir, thank you so much for such a fantastic